ఎయిర్పోర్టు, ఆ తర్వాత మీకు అమెరికాలో కేసు, దాంతో అదానీ కంపెనీ పైన చాలా తీవ్రమైన ఒడిదుడుకున్నాయి. మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక పడిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో అదానీ షేర్లు కుప్పకూలుతాయి. ఎందుకంటే మీరు అదానీ కంపెనీ గ్రాఫ్, మోడీ పొలిటికల్ గ్రాఫ్ రెండు గీయండి, సేమ్ ఒకే ప్రోగ్రెషన్లు ఉంటాయి. అంటే నరేంద్ర మోడీ రాజకీయ పలుకుబడి పెరుగుతున్న కొద్దీ అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అందువల్ల నరేంద్ర మోడీ రాజకీయ భవిష్యత్తుతో అదానీ కంపెనీ భవిష్యత్తు కూడా లింకే ఉంటుంది. మీకు ఎప్పుడైనా నెక్స్ట్ ఎలక్షన్లో మోడీ ఓడిపోతారని వార్తలు వస్తే మీ దగ్గర అదానీ షేర్లు ఉంటే అమ్ముకోండి, మీరు గ్యారంటీ. మోడీ గ్యారంటీ గెలుస్తాడని అనుకుంటే అదానీ షేర్లు కొనుక్కోండి, లాభపడే అవకాశం ఉంటుంది. నేనే రికమెండేషన్ ఇవ్వడం లేదు, ఉదాహరణగా చెప్తున్నా. సో అందువల్ల అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం రిస్కీ కదా. అలాంటి రిస్కీ కంపెనీలు ఎందుకు పెడుతున్నారు అన్నది వాషింగ్టన్ పోస్ట్ కథనం సారాంశం. ఎందుకంటే ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రజల సొమ్ము, అది కూడా జీవిత బీమా సొమ్ము. అంటే ప్రజలు కష్టకాలంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎల్ఐసి ఈజ్ ఎ వెరీ స్టేబుల్ కంపెనీ. అదానీలో ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ రైటా రాంగ్ అనే ఎనాలిసిస్ వేరు. దీనివల్ల ఎల్ఐసి ఏదో ప్రమాదంలో పడిపోయింది, ఎల్ఐసిలో పాలసీ తీసుకున్న వాళ్ళకు ప్రమాదం ఉంది అన్నది పచ్చి అబద్ధం. ఎల్ఐసి ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఎంత స్ట్రాంగ్ కంపెనీ అంటే ఎల్ఐసిలో ఉన్న 40 కోట్ల మంది పాలసీదారులు ఈ క్షణం ఇప్పుడు వెంటనే వచ్చి 12 గంటలకు మీకు వచ్చి మా డబ్బులు మాకు కావాలి అన్నారనుకోండి, మీరు మొత్తం మందికి డబ్బులు ఇచ్చినాక కూడా కొన్ని లక్షల కోట్లు ఉంటాయి ఎల్ఐసి దగ్గర. అంత ఆస్తులు ఉన్నాయి ఎల్ఐసికి, అంతగా డబ్బులు ఉన్నాయి. అందువల్ల అదానీ కంపెనీలలో ఉండే ఒడిదుడుకులు ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఐసి ఫైనాన్షియల్ హెల్త్ని ఇంపాక్ట్ చేయదు. 33,000 కోట్ల పెట్టుబడులు పెట్టారన్న ఫిగర్ చూస్తే మనకు భయం వేస్తుంది. అయితే అదానీ ఎల్ఐసి ఫైనాన్షియల్ హెల్త్కు ప్రమాదం లేదు, కానీ అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం రైటా రాంగా అది క్వశ్చన్. మరి అంత రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఐసి ఎందుకు చేయాలి? ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అందులో ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు ప్రమాదకరమైన ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. రిటర్న్స్ ఒకవేళ తక్కువ వచ్చినా మంచిదే, కానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మీకు రిస్కీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే అది ప్రజల సొమ్ము ఒకటి, 2 ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చెల్లించాల్సిన సొమ్ము అది. సో అందువల్ల ఎప్పుడు కూడా రిస్కీ ఇన్వెస్ట్మెంట్ చేయదు. రిస్క్ పెరుగుతున్న కొద్ది లాభం పెరగచ్చు, కానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదు కదా. అదానీ కంపెనీ షేర్ల మూమెంట్ కనుక మీరు గ్రాఫ్ గీ చూడండి, లేదా గ్రాఫికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ అదానీ కంపెనీ షేర్స్ ఇన్ స్టాక్ మార్కెట్ను గూగుల్ కొట్టండి. ఖచ్చితంగా కంపెనీల షేరు వాల్యూ ఎలా పెరుగుతూ పడిపోతూ ఇటీవల కాలంలో వచ్చిందో మీకు గ్రాఫే దొరుకుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి దాంట్లో ఎందుకు ఎల్ఐసి పెట్టుబడులు పెట్టాలనేది క్వశ్చన్. ఇక మోడీ ప్రభుత్వానికి అదానికి ఉన్న సన్నిహిత సంబంధం మనకు ఆంధ్రప్రదేశ్కి వెళ్తేనే అర్థమవుతుంది కదా. లేకుంటే జగన్మోహన్ రెడ్డికి 100 కోట్లు లంచాలు ఇచ్చారని అదానీ కంపెనీ పైన అమెరికాలో కేసు పడితే ఆంధ్రప్రదేశ్లో జగన్ పైన ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కదా. ఎందుకు దాఖలు కాదు ఎఫ్ఐఆర్ కూడా? జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదు? రద్దు చేస్తే నష్టమని వాదన పెడుతున్నారు. పోనీ రద్దు చేయకండి, అదాని పైన కూడా కేసు పెట్టకండి, జగన్ పైన పెట్టండి అదాని దగ్గర డబ్బులు తీసుకున్నాడని. ఇంతవరకు జగన్ పైన ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు లేదు అంటే మోడీ ప్రభుత్వానికి అదానికి ఉన్న క్లోజ్నెస్ అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఇది క్రోనీ క్యాపిటలిజం కిందికి రాదా? ఎందుకంటే గతంలో కూడా అదానికి మేలు చేయడానికి చాలా పనులు చేసింది మోడీ ప్రభుత్వం. నవీన్ ముంబై ఎయిర్పోర్టు జీవికే వాళ్ళు అమ్మనంటే అదానికి అమ్మమని అడిగితే అమ్మనంటే జీవికే పైన ఈడీ సిబిఐ దాడులు కూడా చేసింది. అంటే రాజకీయ ప్రత్యర్థులపైనే కాదు, తమ క్రోనీ క్యాపిటలిస్టులకు అనుకూలంగా సిబిఐ ఈడీని వాడారు అన్న విమర్శలు కూడా మోడీ ప్రభుత్వం ఉంది. తర్వాత ఎయిర్పోర్ట్లు తిరువనంతపురం నుంచి గౌహతి వరకు 6 ఎయిర్పోర్ట్లను అదానికి అప్పజెప్పే క్రమంలో మీకు నీతి ఆయోగ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఈ 2 కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ శాఖలు, ఆర్థిక మంత్రి శాఖలో భాగం. వీళ్ళు 2 కూడా అభ్యంతరాలు చెప్పారు. 6 ఎయిర్పోర్ట్లు మీరు అదానికి ఇవ్వకూడదు, ఎందుకంటే అనుభవం లేని కంపెనీకి అన్ని ఎయిర్పోర్ట్లు ఇవ్వకూడదు. 1, 2 అన్ని ఎయిర్పోర్ట్లు ఒకటేసారి ఇవ్వకూడదు, ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్, టెక్నాలజీ ఇంటెన్సివ్, అన్ని ఎయిర్పోర్ట్లు ఒక్కరికి ఇవ్వకూడదు అని మోడీ ప్రభుత్వంలోనే 2 విభాగాలు రికమెండ్ చేశాయి. కానీ ఆ రికమెండేషన్ పక్కన పెట్టి మోడీ ప్రభుత్వం అదానికి ఎయిర్పోర్ట్లపై చెప్పింది. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది ఇది. సో మీరు దీనివల్ల ఇవాళ 25-30% ఆఫ్
ట్రాఫిక్ ఇన్ ఇండియా. మీరు మా భారతదేశంలో విమానాల్లో ప్రయాణించే వారిలో 30% అదానీ ఓన్ చేసే విమానాశ్రయాలు దిగుతారు. అంతటి స్థాయికి అదానీకి బెనిఫిట్ చేశారు. అలాగే అదానీ ఇది బిగ్ కోల్ ఇంపోర్టర్ కూడా. ఆస్ట్రేలియా నుంచి మొదలుకొని చాలా దేశాల్లో కోల్ మైనింగ్ చేస్తారు. మీకు రాష్ట్ర ప్రభుత్వాల పైన మోడీ ప్రభుత్వం కండిషన్ పెట్టింది, మీరు విదేశీ బొగ్గు ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలి అని. తెలంగాణ ప్రభుత్వం అప్పుడు అభ్యంతరం కూడా అయిపోయింది, మాకు సింగరేణి కాలరీస్ ఉండగా మేమెందుకు తీసుకుంటామంటే అది కూడా అదానీ కొరకే బెనిఫిట్ చేస్తానికి అన్న విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల అదానీ ప్రభుత్వానికి, అదానీకి మోడీ ప్రభుత్వము, మీరు బీజేపీ ఈకో సిస్టమ్ మొత్తం, బీజేపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా అదానిని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లు. ఇప్పుడు మోడీని విమర్శిస్తేనే దేశాన్ని విమర్శించినట్టు కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే, అదానిని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టుగా యాంటీ అదాని, యాంటీ నేషనల్గా పెద్ద ఎత్తున బీజేపీ ఈకో సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ నేపథ్యం అంతా చూసినప్పుడు ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా అనుమానాస్పదం అవుతాయి. అయితే ఎల్ఐసి వాదన ఏంటంటే మేము కాంట్రేరియన్ ఇన్వెస్టర్లము అంటది. కాంట్రేరియన్ ఇన్వెస్టర్ అంటే వారెన్ బఫెట్ టైప్ అన్నట్టు. ఏంటి అంటే కాంట్రేరియన్ ఇన్వెస్టర్ యొక్క లక్షణం ఏంటి అంటే, ఏదైనా ఒక కంపెనీ షేర్లు సాధారణంగా మనం ఎట్లా కొంటాం, షేర్ పెరుగుతున్నప్పుడు కొంటాం. కానీ కాంట్రేరియన్ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే షేర్ వాల్యూ పడిపోయినప్పుడు కొంటారు. ఆ కంపెనీ ఫండమెంటల్స్ కనుక గట్టిగా ఉంటే ఆ షేర్ వాల్యూ పడిపోయినప్పుడు కొంటారు. ఆటోమేటిక్గా అది పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తారు. అంటే దే బై లో, దే సెల్ హై. నార్మల్గా ఏంటంటే వి బై హై, మార్కెట్ పెరుగుతున్నప్పుడు కొంటాం కదా, మార్కెట్ తగినప్పుడు మనం కొనాలంటే భయపడతాం. రిటైల్ ఇన్వెస్టర్లు ఎవరైనా అబ్బో ఇంకా పడిపోతుందేమో, ఇంకా నష్టపోతుందేమో. కాంట్రేరియన్ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే షేర్ వాల్యూ పడిపోతున్నప్పుడు కొంటాడు, కొని లాభపడతారు. సో ఎల్ఐసి మేనేజ్మెంట్ ఇచ్చిన వివరణ ఏంటంటే మేము కాంట్రేరియన్ ఇన్వెస్టర్లము, అందువల్ల అదానీ కంపెనీల షేర్లు పడిపోయినప్పుడు కొని మేము అదానీ కంపెనీల షేర్లు పెరిగినప్పుడు లాభపడతామనేది ఎల్ఐసి మేనేజ్మెంట్ వివరణ. ఇది వారెన్ బఫెట్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మీకు కాంట్రేరియన్ ఇన్వెస్టర్ అంటే. బట్ విల్ హ్యావ్ టు సీ. బట్ డెఫినెట్గా నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ మోడీ మొదానీ అంటారు. ఈ మొదానీ ఫినామినన్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు, మొదానీ ఫినామినన్ నేపథ్యంలో చూసినప్పుడు మాత్రం అదానీ కంపెనీలో ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ల పైన అనుమానాలకు ఆస్కారం అయితే ఉంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చినందుకు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించి